ఈ ఈ ఆలోచన విధానం మీలో మొదలైందండి? 100% ఒప్పుకున్నాం. 100% ఆల్రెడీ చాలా మనం చెప్పాం కూడా. చెప్పాం కూడా సాల్వ్. అది ఏంటంటే మేము కొంచెం ఫేర్ వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి, డబ్బులు ఫేర్ వచ్చింది, అటు భయం కూడా వచ్చింది. ఈ డబ్బులు ఎక్కడ పోతాయో, ఈ పేరు కాపాడవచ్చా లేదా, మనం కాపాడుకుంటాం లేదా, ఇట్లా ఎమ్మడబడి వెళ్తుంటే ఏదో మనకి డబ్బులు ఫేర్ వచ్చితే ధైర్యం రావాలని భయం ఎందుకు వస్తుంది? కరెక్ట్ క్వశ్చన్. అన్నీ ఉంటే మనిషి పేరు, డబ్బు, హోదా, మనకు 2 కార్లు 4 కార్లు, ఇల్లు ఉంటే ధైర్యం ఉండాలి, భయం ఎందుకు వస్తుంది? వాటిని మనం పట్టుకుంటే మళ్ళీ భయపెడతాయి, అటు వదిలేస్తే వాటిని మనం భయపెడతాం. ఎస్, అలా మొదలైన ఆలోచన ఇది. అంటే ఏంటి, పేరుని మనం ఇలాగే మెయిన్ చేయాలనుకుంటే మనం భయపెడుతుంది పేరు పెట్టి ఇలాగ కీర్తి, సంపద ఇదంతా కూడా దేహమైన మమకారం కానీ ఇవన్నీ ఇలాగే ఉండాలని మనం కానీ మనం నిర్ణయించుకుంటే అవి భయపెడతాయి ఎవరినైనా, ఈ ప్రపంచంలో ఎవరినైనా. అందుకని అప్పుడు అనిపించే, ఓహో నువ్వు భయపెడతావా, నిన్ను భయపెట్టాలి, ఏం చేయాలి, నాకు అవసరం లేదన్నావు. డబ్బు అవసరం లేదు, కీర్తి అవసరం లేదు, దేహం నీకు ఎన్ని రోజులు ఉంటుంది అది అంతవరకు. నాకు తోటి దేహం నాకు అవసరం లేదు, దేహం కూడా అవసరం లేదు. అవసరం లేదు ఎందుకంటే అవసరం లేదు. ఈ మాటలకు కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి. అంటే ఇది అందరికి కొంచెం ఆలోచించి చెప్పండి.